జానకి విషయంలో శివ కొత్త నాటకం మొదలుపెడతాడు. అసలేం జరిగింది? పొలికే బంగారం అయిన సీరియల్ జూలై 10వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. జానకి శివ ఇంట్లోనే ఉంది అనుకుని సహదేవ్ని తీసుకుని సందీప్ వస్తాడు. దొంగచాటుగా లోపలంతా చూస్తాడు. అయితే వాళ్ళని గమనించిన శివ, రండి మీతో ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటాడు. అయితే జానకి ఫోటో దగ్గరికి బిర్యానీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి, ఏమైపోయావు, ఎక్కడున్నావు జానకి అని ఏడుస్తూ ఉంటాడు. ఒక్క ముద్దైనా తిను అంటాడు. ఆ ఫోటోకే బిర్యానీ పెడుతూ చేత్తో తినిపిస్తూ ఉంటాడు. వీడేంటి జానకి ఫోటో దగ్గర ఏడుస్తున్నాడని సందీప్ అనుకుంటాడు. ఎన్ని రోజులైనా ఇంటికెందుకు రావు అని శివ ఏడుస్తాడు. ఇక సత్యమ్మ దగ్గరికి వచ్చి ఏడవద్దు అంటుంది. ఏడవకుండా ఎలా ఉంటాను, బావా బావా అంటూ నా వెనకే తిరిగేది అంటాడు శివ. జానకి కనిపించకుండా పోయి చాలా రోజులైంది కదా, ఇప్పుడు ఫోటో చూసి ఏడుస్తున్నాడేంటి అని సందీప్ అనుకుంటూ ఉంటే అదే మాట దాసు అడుగుతాడు. మధ్యాహ్నం 2 ముద్దలు ఎక్కువ తిన్నాను రా, జానకి కల్లోకి వచ్చింది అంటాడు శివ. బావా నాకు బిర్యానీ తినాలనుంది, తెచ్చి పెడతావా అని ఏడుస్తుందని శివ అంటాడు. కల్లో జానకి ఏం చీర కట్టుకుంది అని సత్యం అడిగితే, మనిషి కనిపించక నేనేడుస్తూ ఉంటే కల్లో కట్టుకున్న చీర గురించి అడుగుతున్నావేంటి అని శివ అంటాడు. కావాలని సందీప్ ఉన్నాడని అక్కడ సందీప్ని గమనిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ అమ్మ కనిపించట్లేదేంటి అని సత్యం అడుగుతుంది. దాసు వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా బాధలో నేనుంటే మీ గోలేంటి, నేను జానకి కోసం ఏడుస్తుంటే డాక్టర్ అమ్మ అంటారేంటి అని శివ అంటాడు. లేదు, ఇద్దరూ కనిపించట్లేదు కదా, ఏమైపోయారో అని అడుగుతున్నాము అని సత్యమ్మ అంటుంది. డాక్టర్ అమ్మ పక్కపేటలో ఎవరికో కడుపు నొప్పి ఉంటే చూడడానికి వెళ్ళిందని శివ అంటాడు. ఇక ఆ మాటలన్నీ విన్నాక సహదేవ్ బయటకు వచ్చేస్తాడు. ఏమైంది అంటే జానకి కనిపించట్లేదు అని చెప్తాడు. అది నేను చూశాను, హాసిని కనిపించిందా అని సందీప్ అడుగుతాడు. లేదు, తను కూడా లేదు, జానకి హాసిని ఇద్దరూ కూడా లేరని సహదేవ్ అంటాడు. వాడు ఖచ్చితంగా యాక్టింగ్ చేస్తున్నాడు, వాడేవా జానకిని దాచిపెట్టాడు. హాసిని కూడా లేదంటే ఖచ్చితంగా జానకిని హాసినియే తీసుకుని ఎక్కడికో వెళ్ళిందని వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని సందీప్ అంటాడు. జానకి ఎక్కడుందో నాకు అర్థమైందని ఇక సందీప్ సహదేవ్ని తీసుకుని వెళ్ళి గంగాధర్ ఇంటికి బయలుదేరతాడు. అయితే జానకి గంగాధర్తో డాక్టర్ అమ్మ వస్తుందా అని అడిగితే, వచ్చే దారిలో కొన్ని పనులు చెప్పాను, అవి చూసుకుని వస్తుందని గంగాధర్ అంటాడు. నాకు చాలా భయంగా ఉందని జానకి అంటే, భయపడద్దు, ఇంటికి తాళం వేశాను, ఏమి పర్లేదంటాడు గంగాధర్. ఆ సందీప్ సంగతి నాకు చాలా బాగా అర్థమైంది, తను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఒకసారి డాక్టర్ అమ్మకు ఫోన్ చేయండి అంటే గంగాధర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెంటనే శివకి చేయమంటుంది. శివ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సత్యమ్మ దాసులకు ఫోన్ చేయమంటే వాళ్ళ నెంబర్లు నా దగ్గర లేవు అంటాడు గంగాధర్. నా ఫోన్లో ఉన్నాయి కానీ ఫోన్ నా దగ్గర లేదుగా, నాకు గుర్తు లేదు అని జానకి అంటుంది. ఇక జానకి ఆవేశంగా, ఇదంతా వద్దు, ఆ సందీప్ని చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానని బయలుదేరుతూ ఉంటే, అలా ఎప్పుడూ ఆలోచించొద్దు, సందీప్కి శిక్ష వేసే బాధ్యత నాది అంటాడు గంగాధర్. మా బావకి డాక్టర్ అమ్మకి ఏమీ అవ్వదుగా, నాకేదో భయంగా ఉందని జానకి అంటుంది. ఇన్ని రోజులు ధైర్యంగా ఉండి ఇప్పుడు భయపడుతున్నావేంటి అని గంగాధర్ అంటే, నాకు నా ప్రాణాల మీద ఆశ లేదు, మా బావ బాగుంటే చాలు అంటుంది జానకి. మీ బావంటే నీకు అంత ప్రేమ అని గంగాధర్ అంటే, మా బావంటే నాకు ప్రాణం, తన కోసం ప్రాణాలైనా ఇస్తానని జానకి అంటుంది. మా బావ, సత్యమ్మ, దాసు, అష్టలక్ష్మి, డాక్టర్ అమ్మ వీళ్ళుంటే చాలు, వీళ్ళే నా లోకం అంటుంది జానకి. నీ మనసు చాలా మంచిదని గంగాధర్ అంటాడు. ఇంకొకసారి మా బావకి ఫోన్ చేయరా అని జానకి అంటూ ఉంటే, నువ్వు భయపడకు, నేను చేస్తానని చేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడే సందీప్ వాళ్ళు ఉండే ప్లేస్కి వస్తాడు. బయట తాళం వేసుండటంతో వెనక్కి వెళ్ళిపోతారు. అసలు జానకిని ఎక్కడ దాచారు? హాస్పిటల్లో కూడా జానకి లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఆ శివగాడు మనతో గేమ్స్ ఆడుతున్నాడు, ఖచ్చితంగా హాస్ని నేనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు జానకి వాళ్ళకి దొరికితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఖచ్చితంగా మనకి పెద్ద శిక్షే పడుతుందిగా అని సహదేవ్ అంటాడు. నువ్వు పెద్ద శిక్ష అంటున్నావు, నేనేమో శివ హాస్నిని పెళ్లి చేసేసుకుంటాడని నేను భయపడుతున్నాను. అంతకన్నా పెద్ద శిక్ష నాకు ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా హాస్ని నేనే పెళ్లి చేసుకోవాలి. అలా జరిగితే నేను పందెం ఓడిపోతాను, ఈ పందెం గెలవాలి, నేనే పెళ్లి చేసుకోవాలని సందీప్ అంటాడు. వాడు ఖచ్చితంగా జానకిని ఎక్కడో దాచాడు, హాసిని దొరికితే జానకి ఆచూకీ దొరుకుతుంది అంటాడు సందీప్. ఇంకొకసారి గంగాధర్ ఇంటికి వెళ్దాం అని సహదేవ్ అంటే, వెళ్ళి చూసాం, ఇంటికి తాళం వేసింది కదా అని సందీప్ అంటాడు. హాసిని జానకిని తీసుకుని వెళ్ళి ఎక్కడో దాచిందనిపిస్తుందని మళ్ళీ ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. హాసిని ఎక్కడున్నావు అంటాడు. కానీ అవతల వైపు శివ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాసిని ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని సందీప్ అంటే,
ఫోన్ చూశాను, ఇంట్లోనే ఉండిపోయింది, లిఫ్ట్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేస్తే నువ్వే చేసావని నాకు అర్థమైంది అంటాడు. నీ ఇంటి ముందే ఉన్నాను, దమ్ముంటే బయటికి రా అని సందీప్ అంటాడు. ఇంటి ముందుకొచ్చి తేల్చుకోమంటే నేనెందుకు ఆగుతాను, వస్తున్నానని శివ బయటికెళ్తాడు. ఇద్దరు పోట్లాడుకుంటారు. ఇక అష్టలక్ష్మి దాసు బయటకొస్తారు. మా డాక్టర్ అమ్మ జానకి ఇద్దరూ కనిపించట్లేదని, ఎక్కడ దాచారో చెప్పండి అని రిక్వెస్ట్ చేసుకుంటారు. మీ వల్ల మేమందరం ఏడుస్తున్నాం, మా జానకిని వదిలేయండని అష్టలక్ష్మి అడుగుతుంది. అయినా నేను రంగు డబ్బాని, బికారోని, తప్పిపోయింది మా జానకి, మా హాసిని, మేం బాధపడాలి, నీ మొహం ఎందుకురా అలాగైంది, నువ్వు ధనవంతుడివి కదా అని శివ సందీప్తో అంటాడు. మేం టెన్షన్ పడాలి, నువ్వెందుకు ఇలా అయిపోయావంటాడు శివ. ఒరేయ్ నువ్వు మహానటివిరా అని సందీప్ అంటూ ఉంటే, న్యాయం మా వైపే ఉంది, మేమే గెలుస్తామంటాడు శివ. శివగాడు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు అని సందీప్ తన మనసులో అనుకుంటాడు. అంటే ఖచ్చితంగా జానకిని హాసినియే దాచిపెట్టుంటుందని. తొందరలోనే నీ సంగతి తేలుస్తానని చెప్పి సందీప్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మరో సీన్లో స్వర సందీపే జానకిని ఏం చేశాడో అస్సలు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా సందీప్ ఏదో చేశాడని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సందీప్ ఇంటికి వస్తాడు. నిన్నక్కడే ఉండమన్నాను కదా, వచ్చేసావేంటి అంటాడు. ఇద్దరు కొడుకుల్లో ఏ కొడుకు దగ్గర ఉండాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నావా అంటాడు. అయితే నా దగ్గరే ఉండు అంటాడు. ఎందుకంటే జానకి విషయంలో ఖచ్చితంగా శివదే తప్పు, శివే ఏదో చేశాడని సందీప్ అంటాడు. ఎక్కడికెళ్ళావురా అని హాసిని అంటే, స్టేషన్కి వెళ్ళాను అంటాడు. అక్కడికి వెళ్ళలేదంట, నాకు చెప్పారు, నేను ఫోన్ చేశానని స్వర అంటుంది. ముందు ముందు ఎపిసోడ్లో సందీప్ జానకి ఆచూకీ తెలుసుకుంటాడో లేదో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.